మ్యాన్ రోబో అవేర్నెస్. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి తాను మోసపోయానని ప్రముఖ నటుడు జగపతి బాబు అన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో జరుగుతున్న మోసాలపై జాగ్రత్తగా ఉండాలంటూ అభిమానులకు సూచించారు ప్రముఖ నటుడు జగపతి బాబు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. రియల్ ఎస్టేట్లో మోసాలు జరుగుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆ విషయాన్ని చెప్పారు. ఇటీవల నేను స్థిరాస్తి రంగానికి సంబంధించి ఓ యాడ్లో నటించా. నన్ను మోసం చేశారు. వారెవరు, ఏం జరిగింది అన్నది త్వరలోనే చెప్తా. ల్యాండ్ కొనే ముందు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రెరా నిబంధనలు తెలుసుకోండి అని ఆ పోస్ట్లో పేర్కొన్నారు జగపతి బాబు. జగపతి బాబు పెట్టిన పోస్ట్ మీద పలువురు నిర్జనులు సానుకూలంగా స్పందిస్తున్నారు. ల్యాండ్ కొనే ముందు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రెరా నిబంధనల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రెరా నిబంధనల గురించి సెర్చ్ చేస్తున్నారు. స్థిరాస్తి మోసాలకు సామాన్యులే కాదు, ప్రముఖులు మోసపోతున్నారు. కాబట్టి రెరా నిబంధనలు తెలుసుకోవడం ముఖ్యం. భూమి కొనే ముందు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రెరా నిబంధనలు తెలుసుకోవాలని సూచిస్తున్నారు. రియల్ ఎస్టేట్ మోసాల నుంచి రక్షణ కవచంలో ఉపయోగపడే ఈ చట్టం ఏం చెబుతుంది? వ్యాపార ధోరణితో సాగే స్థిరాస్తి వ్యాపారంలో ఇంటి కొనుగోలులో నాణ్యతా లోపాలు, పనుల్లో జాప్యం, మోసాలు, అవకతవకలు ఎప్పటి నుంచో ఉన్నాయి. వీటిని నియంత్రించి కొనుగోలుదారులకు బాసటగా నిలిచేందుకు కేంద్ర స్థిరాస్తి నియంత్రణ అభివృద్ధి చట్టం రెరా తీసుకురాగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో దీన్ని అమలు చేశాయి. రెరా అనుమతి లేనిదే ఏ స్థిరాస్తి ప్రాజెక్టు నిర్మాణాలను, అమ్మకాలను చేపట్టరాదు. ఒకవేళ అథారిటీ అనుమతి పొందిన స్థిరాస్తి విషయంలో ఏవైనా వివాదాలు ఉన్నట్టయితే రెరాలో పొందుపరిచిన న్యాయాధికారి ద్వారా తక్షణ న్యాయం పొందేందుకు వెసులుబాటు ఉంటుంది. ఈ చట్టం గురించి ఈనాడు దినపత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దాని తాలూకు లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాం.